క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానంకు స్వాగతం. యెషయా గ్రంథం 24వ అధ్యాయం. ఇది మన ధ్యానాంశం. మొదటి వచనం చూడండి. యెహోవా దేశమును వటిదిగా చేయుచున్నాడు, ఆయన దాన్ని పాడుగా చేసి కలోలపరచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును, దాసీలకు కలిగినట్లు వారి యజమానురాండ్రకు కలుగును, కొనువారికి కలిగినట్లు అమ్మవారికి కలుగును, అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకుని వారికి కలుగును, వడ్డీకి ఇచ్చువారికి కలిగినట్లు వడ్డీకి తీసుకుని వారికి కలుగునట్లు. దేశము పూర్తిగా ఖాళీగా అవుతుందట. దాని నివాసులు అందరూ చెదరగొట్టబడుతున్నారు. ఇది దేవుని యొక్క తీర్పు దినానికి సాదృశ్యంగా ఉన్నది. ఇది మహాశ్రమలను సూచిస్తోంది. ఇది ప్రభు యొక్క రాకడకు ప్రతీక. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 21-22 వచనాల్లో, లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయినడలా ఏ శరీరయు తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. అలాగే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో లేఖనము ఇలాగంటోంది, మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడింది. ఐగుప్తుకు సంబంధించి, కూషుకు సంబంధించి, మోయాబు, దమస్కు, బబులోను, ఇలా దర్శనపు లోయ, ప్రపంచవ్యాప్తంగా జరగబోతున్నటువంటి గొప్ప విపత్తు గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆ దినమున కొద్ది గొప్ప భేదం లేదు. యాజకులు సామాన్యులనే భేదం కూడా లేదు. ఆ మాట 2వ వచనంలో పొందుపరచబడింది. యెషయా గ్రంథము 24:2లో చెప్పబడినట్టుగా హోషేయ ప్రవక్త కూడా 4:9లో ఒక మాట రాస్తాడు. కాబట్టి జనులకు ఎలాగూ జరుగుతుందో యాజకులకు అలాగే సంభవించును. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును, వారి క్రియలను బట్టి నేను వారికి ప్రతీకారం చేతును. ప్రతి అంశానికి ఒక కారణం ఉన్నట్టుగా ఆయా దేశాలని, ప్రాంతాలని ఎండగడుతున్నప్పుడు ఆ ప్రాముఖ్యమైనటువంటి కారణాన్ని దేవుడు చూపుతూ వచ్చాడే గత అధ్యాయాల్లో. అలాగా భూమి అంతటి మీదికి రాబోతున్న తీర్పుకు ఇక్కడ ఒక ప్రధాన కారణం ఉంది. 4-6 వచనాలు. యెషయా గ్రంథం 24వ అధ్యాయం 4-6 వచనాలు. దేశము వ్యాకులం చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోవచ్చున్నారు, లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను. దేవుని చట్టాన్ని వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. దేవుని యొక్క ఆర్డినెన్స్ని వాళ్ళు మార్పు చేస్తున్నారు. దేవుడు తమతో చేసిన నిత్య నిబంధనకు వారు భంగం కలుగజేశారు. యెషయా అంటాడు 9వ అధ్యాయం 17వ వచనంలో, వారందరూ ఏకముగా భక్తిహీనులుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, వారు నోరు తెరిస్తే దుర్భాషలే ఆడతారు. జరుగుతున్నటువంటి ఈ విషయంలో రియాలిటీ ప్రభు చెబుతున్నాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో, రక్షింపనేరక ఉన్నట్లున్న యెహోవా హస్తం కురుచయిందా, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందగిల్లాయా? మీ దోషము మీకును మీ దేవునికి అడ్డముగా ఉంది, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుస్తున్నాయి. కనుక మీ ప్రార్థన ఆయన ఆలకించుకున్నాడు. మీ చేతులు రక్తం చేత, మీ వేళ్ళు దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నాయి కనుక, మీ పెదవులు నిత్యము అబద్ధములాడి పెదవులు కనుక, మీ నాలుక కీడు గురించే మాట్లాడుతుంది కనుక, ఇదిగో ఆయన మీకు ఉత్తరం ఇవ్వడం లేదు. అయితే యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో 14వ వచనం ఒక నిరీక్షణ, ఒక సంతోషకరమైనటువంటి మాట. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు, యెహోవా మహాత్మ్యమును బట్టి సముద్ర తీరమున వారు కేకలు వేయుదురు. అందును బట్టి తూర్పు దిశనున్న వారులారా యెహోవాను గణపరచుడి, సముద్ర ద్వీపవాసులారా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నామమును గణపరచుడి. నీతిమంతునికి స్తోత్రమని బూదిగంతము నుండి సంగీతములు మనకు వినబడును. నోహు దినాల్లో జలప్రలయంలో అందరూ కొట్టుకుపోతున్నప్పుడు కొందరు రక్షణ పొందినట్టే, లోతు దినాల్లో సొదొమ గొమొర్రాలు ఆకాశం నుంచి అగ్నిగంధకముల చేత కాల్చబడుతున్నప్పుడు లోతు కుటుంబం తప్పించబడినట్టే, ఇదిగో ఐగుప్తు అయినా, బబులోనైనా, సొదొమ అయినా ఆయా ప్రాంతాలకు దేవుడు తీర్పు తీరుస్తున్నప్పుడు తన కొరకు ఒక శేషమును మిగిలిస్తూ వచ్చాడు కదా. ఈ ప్రభువు రాకడ దినంలో కూడా ఎత్తబడే గుంపులో అనేకులు ఉంటారు. ఆయన యందు విశ్వసించని వారు విడవబడతారు. లోకమంతా గొల్లుమని ఏడుస్తున్నప్పుడు నీతిమంతులు ఇదిగో ఉత్సాహధ్వని చేస్తున్నారు. వారు ప్రభు సిద్ధపరిచిన స్వాస్థ్యానికి వెళ్తున్నారు. మన పితరులకు సంబంధించినటువంటి ప్రవచనమైనా, ప్రస్తుతం మన జీవితాలకైనా, రాబోతున్నటువంటి సంవత్సరాలకైనా కీర్తన 105వ అధ్యాయంలో 7-14 వచనాలు,
ప్రవచనాత్మకమైన మాటలు వినండి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి యందంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనను. వారి సంఖ్య కొద్దిగా ఉండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను. కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చును. ఆ మాట యాకోబునకు కట్టడుగాను, ఇజ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యము నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన వారిని ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఇక్కడ మనకు 2 గుంపుల ప్రజలు కనపడుతున్నారు. ఒకటి రిబెల్డ్, రెండవది రెమనెంట్. దేవుని పైన తిరుగుబాటు చేసిన ప్రజలు, దేవుని కొరకు శేషముగా మిగిల్చబడిన ప్రజలు. ఇదిగో వార్త వినబడుతుంది, ప్రకటన చేయబడుతుంది. ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు ఐగుప్తు ప్రజలతో చేరవచ్చు, లేదా మోయాబుతో జతకట్టవచ్చు. కుషును ఆశ్రయించనవచ్చు, దమస్కునకు పారిపోనవచ్చు. ఎవరైనా అటు రాజులను కాపాడగలిగారా? లేదా ఆ రాజులు ఎవరికైనా ఆశ్రయంగా ఉండగలిగారా? ఇదిగో ఆయన యొక్క శేషములో మనం ఉండునట్లుగా ఆయన స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మరి మీ పట్ల ఆయనకున్న శాశ్వత నిబంధన రద్దుపరుచుకుంటారా? లేదా ఆయన ఇచ్చి మహిమ కొరకు ఎదురు చూస్తారా? ఇదిగో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 9వ వచనంలో ఈ శేషం మనకు కనపడుతుంది. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడేవారి నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మంటలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలబడి, సింహాసనాసనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఈ గుంపులో మనం ఉండునట్లుగా మనం సిద్ధపడబద్ధమై ఉన్నాం. కృప మిమ్మును కాయునుగాక, కృప మాత్రమే మిమ్మును కాయునుగాక. గాడ్ బ్లెస్ యూ.